జనరల్ గా గ్రాఫిక్స్ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం గ్రాఫిక్స్ అంటే. మరి మొన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నది లేనట్టుగా చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్. కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం, మ్యానిపులేషన్. ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, స్విమ్మింగ్ పూల్ అంటారు. పెనుగొండ మీకు స్టేటస్ చూపించాను నేను. ఈ లెటరు మీ 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 ప్రభుత్వమే, గవర్నమెంట్ డైరెక్షన్ లోనే ఈ లెటర్ మీరు పెట్టి అఫీషియల్ గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఈ నెపం ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు పెట్టండి ఏం పెడతారో. మీరు ఈ లెటర్ పెట్టి ఇప్పుడు మీరు ఈ లెటర్ మీరే రాసి మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెప్పమేసేయడానికి ప్రయత్నించారు కదా. మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎర్లియర్. ఇప్పుడు కూడా వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని చెప్పి కనీసం ప్రయత్నమైనా చేశారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం ఒక ఆలోచన చేశారా? చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఈరోజు ప్రైవేటైజేషన్ ముసుగులో అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఒక స్కామ్ చేస్తా ఉన్నారు. అవసరమైన ఎన్ని పోరాటాలైనా దేనికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మీరు తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం తప్పు అని చెప్పి మేమెంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజల పక్షాన ఈ విషయంలో మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా నేను ఏం పనులు చేశా మరి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. నగిరిలో మీరు ఏం చేశారు? నగిరిలో తిరుమల దర్శనాలు ఎంతమంది చేపించారు? మీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతమందిని చేపించారో మీరు చర్చించడానికి సిద్ధమైతే, ఎందుకంటే మీరు సీనియర్లు, మీరు కూడా తెలుగుదేశం పార్టీలో ఏబీసీలు నేర్చుకున్న వారే. మిడతల రజనీ గారు మీరు కూడా ఇక్కడ పెట్టిన మొక్కే. మరి ఇంకా వలస పక్షులు మాట్లాడుతున్నారు. నేను ఎవరితో అయినా చర్చించడానికి సిద్ధమే. మరి ఏ నియోజకవర్గాల్లో గతంలో 5 సంవత్సరాలుగా పనిచేశారు. ఈరోజు మా నియోజకవర్గంలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంత్రులుగా పనిచేశారు. వాళ్ళు మంత్రులుగా పనిచేసినప్పుడు వాళ్ళ శాఖల ద్వారా ఏం చేశారు, వాళ్ళ నియోజకవర్గానికి ఏం చేశారో రావాలి, చర్చించాలి. అంతేకాకపోతే మీరు ఎలాగో అసెంబ్లీకి రాలేరు, ఓడిపోయారు, డిపాజిట్లు కూడా లేవు. మరి మీ పులివెందుల ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీ పులివెందుల ఎమ్మెల్యే గారితో ఏమేమి డిపార్ట్మెంట్ల నుంచి ఏమేమి క్వశ్చన్లో రైజ్ చేయించండి, మేము జవాబు చెప్పడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకరేమో జబర్దస్త్లో చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటారు, ఇంకొకరేమో బెంగళూరులో ఉంటారు. ఏ నియోజకవర్గంలో ఎవరు చెరువులు కబ్జాలు చేసి లేఅవుట్లు వేశారో, ఎవరు తిరుమల లెటర్లు అమ్ముకున్నారో, ఎవరు అప్పిచ్చిన వారిని బెదిరించారో, కేసులు వాళ్ళ మీదే కేసులు పెట్టారో, ఎవరు ఏ చెట్టును అడిగినా ఏ పుట్టను అడిగినా మరి సిద్ధంగా ఉన్నాం. నేను దేనికైనా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మరి నేను తెలియజేసేది ఒకటి, రోజా గారికి కావచ్చు, వైసీపీ నాయకులకు కావచ్చు, 17 మెడికల్ కాలేజ్ గురించి చర్చించడానికైనా సిద్ధమే, యూరియా గురించి చర్చించడానికైనా సిద్ధమే, అమరావతి గురించి చర్చించడానికైనా సిద్ధమే. మరి పులివెందల్లో బాబాయ్ గొడ్డలిపోటు గురించి చర్చించడానికైనా సిద్ధమే. అంతేకాకుండా మరి మిడతల రజనీ గారు కూడా మాట్లాడుతున్నారు, అమ్మ మీరు కూడా మంత్రిగా పనిచేశారు, ఇంకొక ఆమె కూడా మంత్రిగా పనిచేశారు. మరి మీ డిపార్ట్మెంట్ల వైజ్గా మీరు చర్చించడానికి సిద్ధమైతే నేను చర్చించడానికి సిద్ధంగా, నేను క్లారిటీగా ఉన్నా. మేము ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడాం. నేను మొదటిసారి ఎమ్మెల్యేని, మేము హాఫ్ నాలెడ్జ్, మీరు ఫుల్ నాలెడ్జ్ వాళ్ళు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేశారో, ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చర్చించడానికి సిద్ధమైతే మీ నాయకుడు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారిని రమ్మనండి, మేము చర్చించడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా యువగల అధినేత గారు ఎవరు మాట ఇచ్చారు? మేము మాట ఇచ్చినట్లు మేము మాట నిలబెట్టుకున్నాం. సూపర్ 6
సూపర్ అబద్ధాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ప్రజల్లోకి వెళ్ళారు కదా మీరు కూడా, వెళ్ళి వారం రోజులు గ్రామాల్లో తిరిగారు. అయ్యా మాకు మీలాగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి. గతంలో మీలాగా తెలుగుదేశం వాళ్ళు అయితే జనసేన వాళ్ళు అయితే మీరు పెన్షన్లు బీకేశారు, సంక్షేమ పథకాలు తీసేశారు. కానీ అలాగా లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మేము ఒక్కొక్కటిగా సూపర్ 6 సూపర్ హిట్ సక్సెస్తో పాటు మరి అనేక సంక్షేమ పథకాలు చేశాం. ఒక పక్క పోలవరం పూర్తి చేస్తున్నాం, ఒక పక్క అమరావతి చేస్తున్నాం, ఒక పక్క ఈరోజు మెగా డిఎస్సి వల్ల ఈరోజు యువతకు ఒక ఎంత ఆశగా ఉందో. మరి గతంలో మీరు ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. అమ్మఒడి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. రాజధాని గురించి మీరు ఏం చెప్పారండి? అసెంబ్లీ సాక్షిగా ఇదే రోజమ్మ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న డబ్బులున్నాయి, మేము తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాం, మీ చంద్రబాబు నాయుడికి ప్యాలెసే లేదు, ఇల్లే లేదు, మరి మేమైతే ఇక్కడే ఉంటాం, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి రోజమ్మ గారు చెప్పారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. మరి ఈ రోజు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలాటింది మీరు కాదా? ఈ రోజు మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మళ్ళా మేము ఇక్కడే ఉంటామంటున్నారు. ప్రజలేం తిక్కోళ్ళు కాదు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా సమయస్ఫూర్తి కలిగిన వారు, ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వారు. కాబట్టే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారిని ఎన్డీఏ కూటమి స్వాగతించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు మీ ఆఫీసులు క్లోజ్ అయిపోయినాయనే విషయం తెలుసు. మీరు సోషల్ మీడియా వేదిక ద్వారా ఇలా ప్రజల్ని డైవర్షన్ చేస్తున్నారని ప్రజలకు కూడా అర్థమైంది. ఖచ్చితంగా ప్రజలు క్లారిటీగా ఉన్నారు. మీరు ఈరోజు అమరావతి డ్రామా మొదలుపెట్టారు, మొన్న యూరియా అన్నారు, మొన్న సూపర్ 6 అన్నారు, మళ్ళీ ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నారు. మరి క్లారిటీగా 10 సంవత్సరాలుగా అక్కడే విగ్రహం ఉందనే విషయం తెలుసు. ఎందుకు ఈ చీప్ ట్రిక్స్? మీరు ఏది మాట్లాడాలన్నా మేము ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగుల్లో పెడుతున్నాం. మరి అది మీకు జీర్ణించుకోలేక మీరు విషం కక్కుతున్నారు. మీ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే గారిని పంపించండి. మేము అసెంబ్లీలో ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడాం. మా ముఖ్యమంత్రి గారు మాకు అది నేర్పలేదు. మైక్ ఇస్తాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడొద్దండి. మనం అభివృద్ధిలో రెచ్చిపోదాం తప్ప ఇలాంటి విషయాల్లో మనకు రెచ్చిపోతే మా ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నా కూడా ఒప్పుకోరు. మరి మీ ఎమ్మెల్యేగా, మీ పులివెందుల ఎమ్మెల్యే గారిని పంపించండి. మీ ప్రశ్నలన్నిటికీ మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.